చెప్పేటప్పుడు రక్తస్రావం గల స్త్రీ ఆయన ఏమనుకుంది తెలుసా? జనాలందరూ చుట్టుకొని ఉన్నారు కదా, జనాలందరూ చుట్టుకొని ఉన్నప్పుడు నేను ఆయన వస్త్రం చెంగు ముట్టుకుంటే ఆయనకి తెలియకుండా వస్త్రం చెంగు ముట్టుకొని స్వస్థత పొందామన్న విశ్వాసంతో ఆమె వచ్చి ఆయన ప్రజలందరికీ వాక్యం చెప్పేటప్పుడు ఆయన దగ్గరికి వచ్చి, ఎందుకంటే ఆయన కుష్ఠరోగం శుద్ధిపరిచాడు, గుడ్డివాడు చూపించాడు, చనిపోయిన వారిని లేపాడు, ఆయన సత్యం బోధిస్తున్నాడని చెప్పేసి ఆ స్త్రీ ఆయనకి తెలియకుండా ఆయన వస్త్రం ముట్టేద్దామని ఆయన దగ్గరికి వచ్చి ప్రజలందరికీ వాక్యం చెప్పి ప్రజలందరూ ఆయన మీద పడేటప్పుడు ప్రభు ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన చుట్టూ చుట్టకపోయేటప్పుడు ఆ స్త్రీ ఆయనకి తెలియకుండా వచ్చి ఆయన అస్త్ర చెంగు ముట్టింది. వెంటనే ఆమె రక్తం ఆగిపోయింది, రక్తస్రావం ఆగిపోయి స్వస్థత పొందుకునింది. ఆ తర్వాత ఏం ఎరగనట్టు వెళ్ళిపోవటానికి సిద్ధపడినప్పుడు నన్ను ఎవరు ముట్టిందన్నాడు. ఒక్కసారి పేతురు గారు ఆశ్చర్యపోయి, ఏంటి ప్రభు ఇంతమంది చుట్టూ ఉన్నారు, ఈ చుట్టూ జనాల మధ్య నన్ను ఎవరు ముట్టింది నువ్వు ఎలా అన్నప్పుడు నాకు తెలుస్తుంది నాలోంటి ప్రభావం పక్కకి వెళ్ళింది, ఎవరు నన్ను ముట్టిందన్నప్పుడు ఆ స్త్రీ వెంటనే భయపడింది. అమ్మో ఈయనకి అన్నీ ఏది మరుగేయలేదు, అంతా తెలిసిపోయిందని చెప్పేసి, ప్రభువా నేనేనయ్యా, నేను రోగంతో నేను ముట్టే నాకు స్వస్థ వచ్చింది అన్నప్పుడు, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నువ్వు ఇక సమాధానంగా వెళ్ళి ఇక పాపం చేయకన్నాడు. పిల్లలు ఎంత గొప్ప మాటలండి. అంతమంది జనాల్లో ఆయన ముట్టింది ఎవరు, స్వస్థత ఎవరికి వచ్చిందో కూడా తెలుసుకొని వెంటనే ఆయన అన్నప్పుడు ఆ స్త్రీ వణిగిపోతూ, అయ్యా నేనేనయ్యా